నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్ 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం. వచ్చే 2 ఏళ్లలో మంచి రోజులు వస్తాయి. గులాబీ జెండా ఎగురుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిల్లాలో కడగండ్లను మిగిల్చిన వడగండ్ల వాన, పెద్ద మొత్తంలో పంట నష్టం. ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాటు లేకుండా ప్రశాంత వాతావరణం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో 10th ఇంటర్ పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల కలెక్టర్ ఫైజార్ అహ్మద్, ఆర్డీఓ రత్న కళ్యాణి, డిఓ భోజన్న, డిఓ పరశురాం, డిపిఓ శ్రీనివాస్, ఖజానా శాఖ అధికారి సరోజ, డిఎంఎడ్చో రాజేందర్, రవాణా శాఖ దుర్గాప్రసాద్ తదితరులు సిబ్బంది పాల్గొన్నారు. రెండేళ్లలో మంచి రోజులు వస్తాయి. గులాబీ జెండా నిర్మల్ జిల్లాలో ఎగరబోతుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. బాల్క సుమను పరామర్శించడానికి ఆదిలాబాద్ వెళ్తున్న కేటీఆర్ గంజాల్ టోల్ వద్ద నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు టపాకాయలు పేరుస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకుద్దేశించి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో వీరోచితంగా పోన్న కార్యకర్తలకు నాయకుల స్ఫూర్తిని కొనియాడారు. త్వరలో జిల్లాలో పర్యటించి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముందుకు సాగదామని పిలుపునిచ్చారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రామకృష్ణ రెడ్డి, జాన్సన్ నాయక్, సుభాష్ రావు, మారుగొండ రాము, అయ్యనగర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ముందుకు రావాలి ప్లీజ్. నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిజానికి నిర్మల్ జిల్లాకు రావాలనుకున్నా, కానీ రాలేకపోయినా. బట్ తొందరలో వచ్చి నిర్మల్, ఖానాపూర్, ముదోల్ 3 తాలూకాల్లో మా అన్నదమ్ములందరినీ, మా అక్క చెల్లెలందరినీ తొందరలోనే కలుసుకుంటా. ఈరోజు మన సోదరుడు బాల్క సుమన్ గారిని ఏదైతే జైల్లో పెట్టినారో, మరి మున్సిపల్ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవాలని వారిని పరామర్శించడానికి మరి పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యేల బృందం అందరం కూడా కలిసి ఆదిలాబాద్ పోతున్నాం. మరి స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తొందరలో మళ్ళీ వచ్చి మీ అందరినీ ప్రతి తాలూకాలో ఒక దినమంతా మీ దగ్గరే ఉండి కలుసుకొని అందరితో కూడా వ్యక్తిగతంగా ఫోటోలు దిగి అందరితో కూడా మాట్లాడి పూర్తి సమయం ఇచ్చి వెళ్తాను. మన వీరోచితంగా మున్సిపల్ ఎన్నికల్లో వీరోచితంగా కొట్లాడినారు. నిర్మల్లో కానీ, ఖానాపూర్లో కానీ, అట్లాగే ముదోల్లో కానీ హృదయపూర్వకంగా కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, పోరాడి మరి గెలిచినా ఓడినా పోరాడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ 2 ఏళ్లలో మళ్ళీ మనకు మంచి రోజులు వస్తున్నాయి. తప్పకుండా మళ్ళీ గులాబీ జెండానే నిర్మల్ జిల్లాలో ఎగురుతుంది. 3 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా మన ఎమ్మెల్యేలు ఉంటారు. 2 ఏళ్లలోనే జరుగుతుంది. తొందరపడవద్దు, భయపడవద్దు. ఇవాళ ఎవరో వాళ్ళు వీళ్ళు అడ్డం పొడువు మాట్లాడినా, ఇబ్బంది పెట్టినా ధైర్యంగా ఉండాలని చెప్పి మళ్ళొకసారి మనస్ఫూర్తిగా కోరుతూ వివిధ ప్రజా సమస్యలు తీసుకొని ప్రజల్లోకి పోదాం, పార్టీని బలోపేతం చేసుకుందాం. తొందరలోనే వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఆదిలాబాద్ పోయేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ జై తెలంగాణ. ప్రకృతి పగబట్టింది.
రైతులే టార్గెట్ గా కొందేళ్లుగా చేతికెందిన పంటను నాశనం చేస్తూ రైతులను అడ్డి విరుస్తోంది. ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు పంట దిగుబడి ఎక్కువ రాకపోతుందని, అప్పులు తీరకపోతాయని రైతులు ఎరుచూపులు ఎడారిలో ఒయ్యాసిలాగా మారుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించే రైతులకు కష్టాలు కడగలే తప్ప లాభపడ్డ సందర్భం అసలే లేవు. దేశానికి వెన్నెముక రైతని చెప్పుకునే రైతన్నల వెన్ను విరిగిపోయి అవసాన దశకు చేరుకుంటుంది. ఇలా ఎంత వృధా విధారకంగా రైతుల పరిస్థితి గురించినా వర్ణించినా తక్కువే అవుతోంది. విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. తాజాగా సోమవారం రాత్రి నిర్మల్ పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో కురిసిన వడగండ్ల వాన రైతులను అతలాకుతలం చేసింది. మరికొన్ని రోజుల్లో చేతికందే మొక్కజొన్న పంట పూర్తిగా నీలమట్టమైంది. అసలే సన్నకారు రైతులు 2-1.5 ఎకరాల్లో పంటలు వేసుకుని బతుకును వెల్లదీస్తున్న పరిస్థితిలో అనుకోకుండా వచ్చిన ఈ వడగండ్ల వర్షం కోలుకోకుండా చేసింది. కురిసిన అకాల వర్షం కళ్ల ముందే నీలమట్టమైన పంటను చూస్తూ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పంట నష్టానికి సాయం చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు పట్టణంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలో మంగళవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంతాలు భక్తులు నిలిపాయి. స్వామివారికి అభిషేకంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి సరిస్తూ ప్రదక్షిణ చేయడంతో ఆలయ ప్రాంగణంతో సందడిగా మారింది. ధర్మకర్తలలో వినోదమ్మ మురళిరెడ్డి దంపతులు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ గురుస్వామి పిఎం మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. देवताभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो गणेभ्यो ब्राह्मणेभ्यो आत्माभिवन्दनं राजाधिराजाधिदेशाहिने नमोऽयं वैष्णवाय कुर्महे समे कामान् कामकामाय स्वस्तिस्थिते कल्मस्तु चिरायमस्तु गोभायस्तु धनधान्यमस्तु समृद्धिरस्तु
సోన్ మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వడగండ్ల వర్షం తీవ్ర పంట నష్టంతో పాటు ఆస్తి నష్టాన్ని కలిగించింది. మండలంలో న్యూ వేల్మల్ సాగతోరణం బోర్డు కుప్పకూలి నిర్మల్ వేల్మల్ మధ్య రాకపోకలు అంతరాయం కలిగించింది. కరెంటు తీగలపై చెట్లు విరిగిపడంతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామ సమీపంలోని మహాలక్ష్మి తాతాయిల మందిరాలపై వేసిన రేకుల చెట్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. గ్రామ సర్పంచ్ రాచకొండ సాగర్ విద్యుత్ అధికారులతో మాట్లాడి సరఫరాను పునరుద్ధరించడం పాటు కూలిపోయిన స్వాగతోరణం బోర్డు తొలగించడంతో యథావిధిగా రాకపోకలు కొనసాగాయి. విద్యుత్ తీగలను సరిచేసి రాత్రి 10 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఎకరం మక్క నేల కొరిగింది. 6 గాలం చేసిన పంట. రేకుల షెడ్ ఎగిరిపోయింది మొత్తం. ఆయి తాత మైసమ్మ రేకుల షెడ్ మొత్తం ఎగిరిపోయినాయి. రేషనలైజేషన్ ప్రక్రియకు సంబంధించి జీవో 25 రద్దు చేయాలని కోరుతూ మామిడి మండలి కేంద్ర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. మధ్యాహ్న భోజన విరమ సమయంలో జీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించే విధంగా, నిరుద్యోగ సంఖ్యను పెంచే విధంగా ఉన్న జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అకాల వర్షం అన్నదాతల కన్నీరు మిగిల్చింది. సోమవారం రాత్రి కురిసిన రాళ్ల వర్షానికి మామనొండలు పొన్కల్ పోతారం అనంతపేట బండల కానపూర్ కమల్కోట్ సోన్మండ్లోని న్యూ వెల్మల్ బొప్పారం కూచనపల్లి తదితర గ్రామాల్లో చేతికొంచిన పట్ట నీటిపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పోతారం గ్రామ రైతు చెన్నూర రాజు మాట్లాడుతూ ఈదురుగాలతో భారీ వర్షం కురవడంతో చేతికొచ్చిన మొక్కజొన్న నువ్వు పంట నీలరారిందన్నారు. ఈ సంవత్సరం పసుపంట సైతం పురుగు రావడంతో తక్కువ పంట చేతికొచ్చింది. చేతికొచ్చిన పంటను సైతం వనదేవుడు నీటి పాలు చేయడంతో దిక్కు తోచని స్థితిలో రైతులున్నారని ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వ్యవసాయ అధికారులతో పంట నష్ట వివరాలు సేకరించి రైతులను ఆదుకోవాలని కోరుకున్నారు. విలేజ్ వచ్చేసి అనంతపేట్ మామిడా మండల్, జిల్లా వచ్చి నిర్మల్. అకాల వర్షం వలన మొక్కజొన్న, పసుపు, అలాగే మళ్ళా అది మామిడి పూత అన్నది చాలా రాలిపోవడం జరిగింది. దీనికి ఏదన్నా రైతుల్ని వాదుకుంటే పోపని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. బాగా ఆస్తి నష్టం బాగా జరిగింది అకాల వర్షానికి. నా పేరు రాజు, పోతారం గ్రామం, మామిడా మండలం, నిర్మల్ డిస్టిక్. రాత్రి ఈదులు గాలులకు పడ్డ వర్షానికి మక్క చేన్లు ఇలా నీళ్ళ పాలైనాయి. ఈ సంవత్సరము క్రాపు బాగా వస్తుంది, మామిడి చెట్టు మంచి పూత వచ్చింది అనుకున్నాం. ఈ రాళ్ళ వర్షానికి, రాత్రి పడ్డ రాళ్ళ వర్షానికి మామిడి పూత కూడా రాలిపోయింది. అంతేకాకుండా ఉడకబెట్టిన పసుపు కళ్ళల పైన తడడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులు కొంచెం శ్రద్ధ తీసుకొని మన క్లస్టర్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఏఈ కానీ ఏఈఓ కానీ దీన్ని కొంచెం విచారించి ఆర్థిక నష్టం వచ్చేలా చర్యలు తీసుకోగలరు. పై అధికారులకు కూడా తెలియజేయగలరు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం దీని గురించి శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో వైద్య రంగంతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టిన ఘనత లెప్రా సొసైటీ స్వచ్ఛంద సేవస్థ అని స్థానిక జీజీహెచ్ఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ సింగ్ అన్నారు. మంగళవారం ఆసుపత్రిలో లెప్రా సొసైటీ ఆరంభించి 37 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా కేక్ కోస్ వేడుకను ప్రారంభించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కుష్టి వ్యాధిగ్రస్తులకు, ఫైలేరియా బాధితులకు విస్తృతమైన సేవలు అందిస్తున్న ఫిజియోథెరపిస్ట్ కిషన్ రావును అభినందించారు.
ఫిజియోథెరపిస్ట్ కిషన్రావు మాట్లాడుతూ అంగవైకల్యం గల కుష్ఠవ్యాధి బాధితులకు ప్రత్యేకమైన చెప్పులు తయారు చేసి అందించడం జరుగుతుందన్నారు. ఫిజియోథెరపీ చేసి మెరుగైన వైద్య సేవ అందిస్తున్నామని లెప్రోసిస్ను వివరించారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ గంగారెడ్డి, డిప్యూటీ ఆర్ఎంఓ సమత, ప్రొఫెసర్ డాక్టర్ విశ్వనాథ్, ప్రోగ్రామ్ ప్రత్యూష, నర్సింగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, నవీన్ కుమార్, ఆయుష్ డాక్టర్ సిద్ధమది పాల్గొన్నారు. సామాన్య జీవితం కానీ ఉన్నతమైన ఆశయం, వయస్సు 60 ఏళ్లు కానీ మానవత్వానికి సేవాగుణానికి 100 ఏళ్లు. మామూలు చిరు వ్యాపారిగా ప్రస్థానం ప్రారంభించిన నిర్మల్ పట్టణానికి చెందిన గంగిశెట్టి ప్రవీణ్ కుమార్ 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, 101 రక్తదానం చేసి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. తాజాగా పట్టణ 15వ వార్డు కౌన్సిలర్ జాదు సూరజ్ నాయక్ సోదరికి ప్రసవ సమయంలో అత్యవసర రక్తం కావాల్సి వచ్చింది. అర్ధరాత్రి సమయం, ఏం చేయాలో పాల్పోని స్థితి. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త అజర్ ఖాన్ ఫోన్ కాల్తో హుటాహుటి వచ్చిన గంగిశెట్టి ప్రవీణ్ కుమార్ ప్రసవ వేదన పడుతున్న మహిళకు రక్తదానం చేశారు. మరోమారు రక్తదానం చేసి సేవాగుణం చాటుకున్న ప్రవీణ్ కుమార్ ను పలువురు అభినందిస్తున్నారు. పట్టణంలోని హరిహర క్షేత్రంలో ప్రతి మంగళవారం మోకాల నొప్పులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులలో వినోదమ్మ, మురళీధర్ దంపతులు తెలిపారు. ఆయుర్వేద వైద్యులు, న్యూరోథెరపీ ఉమేష్ గుప్తా వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. చేస్తున్నది వ్యాపారమైనా తోటి వారికి సాయం చేయాలన్న సంకల్పం పలువురు మనలు పొందేలా చేసింది. పట్టణంలోని విజయనగర్ కాలనీకి చెందిన కామిల నారాయణ తోటి వారికి తన వద్ద సహాయ సహకారం అందిస్తూ ఆదర్శంగా నిలిచారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ పడవల్లో కూడా తనకు తోచిన సాయం చేస్తూ సమాజంగా గుర్తింపు పొందారు. మంగళవారం సేవలకు కాలనీవాసులు, మిత్రులు నారాయణ అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్ 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. వచ్చే 2 ఏళ్లలో మంచి రోజులు వస్తాయి, గులాబీ జెండా ఎగురుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిల్లాలో కడగండ్లను మిగిల్చిన వడగండ్ల వాన, పెద్ద మొత్తంలో పంట నష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.